గ్రూప్స్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్‌లలో ఇంకో సబ్జెక్ట్ మెంటల్ ఎబిలిటీ. అసలు ఈ మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి? ఇది పిల్లలకి ఏ విధంగా అర్థవంతంగా, ఈజీగా అర్థమయ్యే విధంగా ఇక్కడున్నటువంటి మెరిట్ మైండ్స్‌లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏ విధంగా దీన్ని టీచ్ చేస్తారు? అదే విధంగా ఇది ఈజీగా సబ్జెక్ట్ అర్థం అవ్వడానికి, ఎందుకంటే అందరూ కూడా మెంటల్ ఎబిలిటీ అంటే కంప్లీట్‌లీ మ్యాథ్స్ ఇంక్లూడెడ్ అని అంటారు. కొంతమంది నాన్ మ్యాథ్స్ కూడా ఉంటారు కాబట్టి, సో వారికి ఏ విధంగా అర్థమయ్యే విధంగా ఇక్కడ చెప్తారన్న విషయాలన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు మెరిట్ మైండ్స్‌లో ఈ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్‌ని డీల్ చేస్తున్నటువంటి కిరణ్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, బేసిక్‌గా ఇప్పుడు గ్రూప్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందులో వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్ కూడా మీరు టీచ్ చేయడం జరుగుతుంది. సో పిల్లలకి ఈజీగా అర్థంగా అంటే లైక్ అర్థవంతంగా మీరు ఏ విధంగా వాళ్ళకి చెప్తారు? మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి అసలు? ముందు దట్ ఈజ్ మానసిక సామర్థ్యం. సో ఈ సబ్జెక్ట్ అనేది జనరల్గా ఎవరు మీ స్కూల్స్ సిలబస్లో కానీ ఎప్పుడు కూడా ఉండదు అది. బట్ మరి ఇదేంటి అని అంటే కోర్ నాలెడ్జ్ ఏదైతే మీరు మామూలుగా హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అని చదువుతూ ఉంటాం మనం జనరల్గా. ఇది కాకుండా మనకంటూ ఒక ఇన్నేట్ ఎబిలిటీ ఒకటి ఉంటుంది. దట్ ఈస్ వాట్ కాగ్నిటివ్ ఎబిలిటీ అంటాం. సో తెలివితేటలు అంటాం మామూలుగా. ఆ తెలివితేటలు మనలో ఎంత ఉన్నాయి అనేది బేస్ చేసుకుంటే రేపు మీరు జాబ్లో చేరినప్పుడు డెసిషన్ మేకింగ్ ఎలా ఉండాలి అనేది, ఫాస్ట్ డెసిషన్స్, ఇన్స్టెంట్, అక్యురేట్గా ఉండాలి అంటే మీకు ఆ సామర్థ్యం ఉండాలి. అదే మెంటల్ ఎబిలిటీ. సో ఇది ఎప్పుడు మనం చదువుకుంది కాదు. మరి సిలబస్ చూస్తే ఈ ఎగ్జామ్ దట్ ఈజ్ గ్రూప్ 1, గ్రూప్ 2, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండిట్లో కూడా వాళ్ళు చెప్పేది జస్ట్ వర్డ్ మెంటల్ ఎబిలిటీ అంటారు. అసలు వాస్తవానికి ఒక పేపర్ని జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నారంటే జనరల్ స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మెంటల్ ఎబిలిటీ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని. బట్ దానికి ఒక 25 మార్క్స్, 30 మార్క్స్ అలాగా, కొన్ని గ్రూప్ 1 అయితే 50 మార్క్స్ అలాగా. సివిల్ సర్వీసెస్ అయితే ఇంకా దట్ ఈజ్ సపరేట్గా ఒక పేపర్ సీసాట్ అంటాం. కానీ అన్నిట్లో కూడా మెయిన్ ఉండేది దట్ ఈజ్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్. అంటే అందరూ అనుకుంటారు ఇదేదో ప్యూర్ మ్యాథ్స్ సంబంధించింది, మ్యాథ్స్ మనకు ఫార్ములాస్ రావాలేమో అని. అది కాదు దట్ ఈజ్. సో అప్లికేషన్ మోడ్ ఎలా ఉంటుంది, రోజు డైలీ లైఫ్లో మీరు ఎలా థింక్ చేస్తాము, రైట్, కొన్ని సందర్భాలు వస్తూ ఉన్నప్పుడు ఎలా మనం దాన్ని క్యాల్కులేట్ చేస్తాము అనేది తప్ప ఇది మ్యాథమెటిక్స్ కాదు ఇది. బట్ దెర్ ఆర్ సమ్ కేసెస్, కొన్ని ఎగ్జామ్స్లో కొన్ని వీటిలో కొన్ని యాడ్ చేస్తారు. అది ఎందుకంటే అందరూ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే కదా. ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయిన కనీసం మినిమం మ్యాథ్స్ తెలియాలి. దట్ ఈజ్ వన్ కేస్. బట్ రెగ్యులర్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ జస్ట్ ఏ కామన్ సెన్స్ అన్నమాట. కామన్ క్యాలిక్యులేషన్స్, కామన్ సెన్స్. అంటే ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా మ్యాథ్స్ అనగానే అందరికీ టేబుల్స్ అనేది బాగా నేర్చుకోవాలేమో అనేది. అది అసలు కాదు. ఒకసారి ఇలాగే, అంటే ఒక సందర్భం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకరోజు సభలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, శ్రీలక్ష్మి మేడం ఎవరి మొత్తానికి సమ ఐఏఎస్ ఆఫీసర్ సార్ 13 ఆరులు అనేది ఏదో ఒకటి వచ్చింది. 13 ఆరులు ఎంత అనని వెంటనే అమ్మ 13 ఆరులు ఎంత అమ్మా అని అడిగారు. అనగానే ఆమె డిప్యూటీకి ఇంకొంది 13 ఆరులు అంటే ఎంత అని అడుగుతుంది. అంటే మినిమం సైడ్, అంటే ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఏదో కొంచెం ఆ దీంట్లో ఉంటాడు కాబట్టి జస్ట్ అడిగాడు. అది కాస్త రికార్డ్ అయిపోయింది ఆ రోజు. సో ఇప్పుడు ఆ 13వ టేబుల్ ఎవరికి తెలియదు. అది జనరల్గా నేర్చుకోరు, అందరూ 10 టేబుల్స్ దాకా నేర్చుకుంటారు. అది చాలు మన జీవితానికి, లైఫ్కి అది చాలు. మరి 13 అలా అంటే 16లు 60 అంటారు, 3 18, 60 18, 78. ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇది ఈ పద్ధతిలో మనం చేస్తాం. ఈ టేబుల్స్ అనేది మనకి ఇంగ్లీష్ మీడియం టేబుల్స్ రావడం వల్ల ఇది కాంప్లికేట్ అయిపోయింది. సో జనరల్ కామన్ సెన్స్, ఎక్కువ చదువుకోవాల్సిన పని లేదు, చదువు లేనప్పుడు కూడా చేసే క్యాలిక్యులేషన్స్ అవి చాలు అన్నమాట. దట్ ఈస్ వాట్ ద కామన్. ఈవెన్ 6th క్లాస్ ఒక నవోదయ స్టూడెంట్ ఎవరైనా ఎంట్రన్స్కి వెళ్ళాలన్నా కూడా మీరు తీసుకునేది ఓన్లీ మెంటల్ ఎబిలిటీ అనేది ఎక్కువ తీసుకుంటారు. అక్కడ హిస్టరీ, ఎకానమీ ఏమి ఉండవు. జస్ట్ మెంటల్ ఎబిలిటీని వీడి యాటిట్యూడ్ ఎలా ఉంది, వాడి థింకింగ్ కెపాసిటీ ఎలా ఉంది అనేది టెస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే దట్ ఈస్. సో మెంటల్ ఎబిలిటీ ఈజ్ నాట్ మ్యాథ్స్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెగ్యులర్ మనం క్యాలిక్యులేషన్స్ ఏదైనా, సపోజ్ ఇప్పుడు మీరు కొన్ని ఉన్నాయి. దట్ ఈజ్ మనం చిన్నప్పుడు చదువుకున్న ఫార్ములాస్ కొన్ని, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఒక ఫార్ములా, అంటే సాధారణ వడ్డీ అంటాం, రైట్, సరళ వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మీకు తెలుసుంటుంది, ఐడియా ఉందా మీకు? దట్ ఈజ్ PTR/100, PTR/100 అని మామూలుగా మనం చదువుతాం. కానీ వాస్తవానికి ప్రాక్టికల్గా మనం జనరల్గా రోజు
రోజు వడ్డీలు డబ్బులు తీసుకుంటాం ఇస్తుంటాం కదా. సో అక్కడ ఇలాంటివన్నీ ఉండవే. వాళ్ళేం ఫార్ములాస్ ఉపయోగించరే. ₹2 వడ్డీ అంటాం. లక్షకు ₹2 వడ్డీ అంటే 2,000, నెలకి 2,000, సంవత్సరానికి 24,000, 2 ఏళ్లకి 48,000 అయిపోయిందిగా. దీనికి PTR/100 అనే ఫార్ములా పెట్టడం వల్ల భయం క్రియేట్ అవుతుంది అన్నమాట జనరల్గా. కొంచెం పేపర్ లేకుండా కొంచెం ఆలోచిస్తే, ఎప్పుడైతే మీరు పేపర్ లేకుండా మీరు బ్రెయిన్తో ఆలోచిస్తున్నారో దట్ ఈస్ వాట్ యువర్ మెంటల్ ఎబిలిటీ. అందుకు వీటన్నిటినీ దీంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంక్లూడ్ చేస్తారు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. దట్ ఈస్ సిలబస్లో ఎందుకు ఉంది అనే దానికి. 2, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా అందరూ డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి వస్తారు. BA, BCom, BSc, BTech అన్నీ. దట్ ఈస్ సో వాళ్ళందరికీ టెస్ట్ చేయాలంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ ఒకటైతే ఏదో ఒకటి ఉండాలి. దట్ కామన్ ప్లాట్ఫామ్ ఈజ్ దట్ బెస్ట్ వన్ ఈజ్ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీని ఫస్ట్ పెట్టేసి దెన్ వీ కెన్ డిసైడ్. అందుకనే సివిల్ సర్వీస్లో CSAT ముందు పెట్టి తర్వాత మిగతా వాటి నుంచి టెస్ట్ చేస్తూ ఉంటారు. రైట్. దిస్ ఈజ్ వాట్ మెయిన్ పార్ట్. దట్ ఈజ్ సో దిస్ ఈజ్ అంటే జాబ్ సీకర్స్కి జనరల్గా కామన్గా వాళ్ళని టెస్ట్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ వన్ టు డూ. రైట్. సో అందుకు దీంట్లో ఉంటుంది. సో మనం ఇక్కడ మన మెరిట్ మైండ్స్లో ఎలా టీచ్ చేస్తాం. సిలబస్ చెప్పాను. దట్ ఈజ్ ఒక AP ఒక సిలబస్, TGPSC ఒక సిలబస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ బట్ ఓవరాల్గా రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అనేది ఒక కాన్సెప్ట్ అంతే. 2 సబ్జెక్టులు, ప్యూర్ మ్యాథ్స్ అనేది కూడా కొంత. ఇక్కడ మేమేం చేస్తున్నామంటే జనరల్గా ఎక్కడైనా సరే వేరే ఇన్స్టిట్యూట్లో నేను ఇప్పుడు చెప్పిన వాటిలో కూడా మాకు ఒక లిమిటెడ్ టైం ఇస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. సో వాళ్ళు ఒక రీజనింగ్ అన్న తర్వాత ఇవ్వండి సార్ ఒక 60 hours 50 hours చెప్పండి. మీకు అన్లిమిటెడ్, బట్ 50 to 60 hours ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అలాగే మళ్ళీ అర్థమెటిక్ 70 to 80 hours. ఇలా ఇన్ని అవర్స్ చెప్పడం వల్ల వాళ్ళకి కేవలం గ్రూప్ 1 గ్రూప్ 2 కాకుండా మిగతా వేరే ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఉపయోగపడేలా ఉంటే, సో దట్ మళ్ళీ ఇంకోసారి కోచింగ్ అనేది వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేసుకోకుండా చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా ఏదైనా సిలబస్ ఉంటే దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పేసి సార్ వాళ్ళు మాకు ఇలా డైరెక్ట్ చేస్తారన్నమాట. సో అవర్స్ ఈజ్ నాట్ ఎ కన్స్ట్రెయిన్. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేట్టుగా అండ్ క్రిస్టల్ క్లియర్ అన్ని సబ్జెక్ట్ మీద ఆ కమాండ్ వచ్చేటట్టుగా. సో దిస్ ఈజ్ వాట్ మా మేనేజ్మెంట్ చెప్పిన దాన్ని బట్టి మేము ఇలాగ చెప్తున్నాం. సో అర్థమెటిక్ పార్ట్ సపరేట్గా, రీజనింగ్ పార్ట్ సపరేట్గా, ప్యూర్ మ్యాథ్స్ కూడా సపరేట్గా అందరికీ చెప్తున్నాం అన్నమాట. సో సార్ ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఏంటి అని అంటే మీరు అన్నట్టు డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి స్టూడెంట్స్ అనేవాళ్ళు వస్తుంటారు. సో మెంటల్ ఎబిలిటీలో మనకి మ్యాథ్స్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో వాళ్ళకి ఆ క్యాలిక్యులేషన్స్ ఇంటూ కానీ మనకు ఉన్నటువంటి బేసిక్ సింబల్స్ చూడగానే భయం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అరే ఇది కంప్లీట్ మొత్తం మ్యాథ్స్ లాగా ఉంది అని. సో మనం మెరిట్ మైండ్స్లో ఈ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ని పిల్లలకి అర్థవంతంగా చెప్పడానికి మీరు ఏ విధమైనటువంటి స్టెప్స్ ఫాలో అవుతారు? సో ఫస్ట్ పాయింట్ అంటే అదే అంటే ఇందాక చెప్పినట్టుగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి జనరల్గా ఉండేది మనకు తెలుసు 10th క్లాస్ అందరూ 10/10 వస్తాయి కానీ నిజంగా మ్యాథ్స్ రాదు. ఈరోజు బీటెక్ చదివే వాళ్ళందరూ బీటెక్లే కానీ వాళ్ళకి మ్యాథ్స్ రాదు. నిజంగా వాస్తవం. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అందరూ ఏంటంటే మనం 10/10 రావాలి మాస్ అనే పాయింట్లో ఉంటారు కానీ బట్ దే డోంట్ నో అబౌట్ మ్యాథ్స్. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఫార్ములాస్ అసలు నేర్చుకోవాల్సిన పని లేదు. క్యాలిక్యులేషన్స్ ఇందాక చెప్పాను కదా. సో టేబుల్స్ అవసరం లేదు. 2 సాల్వింగ్ అనేది అవసరం లేదు. మీరు సాల్వ్ చేస్తారు. X = so and so, X + Y so and so, +X +1 +2 అటు సైడ్ ఈక్వల్ అటు సైడ్ వెళ్తే -2 ఎందుకు అవుద్ది అని ఎవరికి తెలియదు. కాకపోతే అవుద్ది అంతే. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ అని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఓకే. ఇవేవి లేవు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మ్యాథ్స్ దిస్ ఈజ్ మెంటల్ ఎబిలిటీ ఈజ్ వెరీ ఈజీ. జనరల్గా నేను చెప్తున్నాను మామూలుగా ఇప్పుడు 3 పళ్ళు ఉన్నాయి. మన కోటిలో ఒక 3 యాపిల్స్ ₹100 అంటాడు. వాడు ఒక యాపిల్ ఇవ్వడు. సరే 3 యాపిల్స్ ₹100 అయితే 6 యాపిల్స్ ఎంత అవుతాయండి? మరి మీకు మెంటల్ ఎబిలిటీ ఉన్నట్టే లెక్క. దిస్ ఈజ్ వాట్ మెంటల్ ఎబిలిటీ. అంతే తప్ప ఇది సో ఇది ఏదైతే ప్రాక్టికల్ డైలీ చేస్తామో అలాగే చేస్తాం క్లాస్లో కూడా. సో ఫార్ములాస్ అనేది పెట్టము. సో ఫార్ములాస్ లేకుండా మనం చేసే ఏకైక మెథడే మెంటల్ ఎబిలిటీ. ఇలా టీచ్ చేస్తాం మెరిట్ మైండ్స్. దిస్ ఈజ్. సో సార్ అంటే ఇప్పుడు ఈ మెరిట్ మైండ్స్లో ఉన్నటువంటి పిల్లలకి అంటే మీరు ఇప్పుడు ఈ విధంగా అంటే కోచింగ్ ఇస్తున్నారు కదా. సో అదే విధంగా ఇంకెవరైనా కూడా ఈ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ని చాలా డిఫికల్ట్ అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? డిఫికల్ట్ అనేది ముందు స్టార్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు ముందు ఆ మెంటల్ ఎబిలిటీ అనేది ఫస్ట్ ఆ డిఫికల్ట్ అనే మైండ్లోంచి తీసేయాలి. ఫస్ట్ పాయింట్ చెప్పే తీరు అంటే జనరల్గా అండి చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాథ్స్ టీచర్ ఉంటారు.
డిఫరెంట్ మ్యాథ్స్ టీచర్స్. మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే చిన్నప్పటి నుంచి నేర్చుకుంది మీ టీచర్స్ వల్ల ఉండొచ్చాము, కానీ బట్ అంటే కొంతమందికి సోషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది ఇంగ్లీష్ బాగా చదువుతూ ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్ హిందీ ఇట్లాంటివన్నీ ఉంటాయి, కానీ ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఉంటుంది జనరల్గా. కానీ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ఓన్లీ ఆ మ్యాథ్స్ రావాలంటే ఆ టీచర్ మంచి మ్యాథ్స్ టీచర్ ఏంటనే వస్తుంది అనమాట. భయం ఎందుకు వస్తుందంటే టీచర్కి సరిగ్గా మ్యాథ్స్ చెప్పడం చేత కాదనమాట, వాళ్ళ వల్ల ఆ భయం ఏర్పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే రాలేదో అది మీ టీచర్స్కి వదిలేసేయండి, అసలు దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రెష్గా మీరు మ్యాథ్స్ వినండి. మ్యాథ్స్ కాదు, రీజనింగ్, కామన్ సెన్స్ అంతా కూడా మీరు వచ్చి కూర్చొని వింటే అప్పుడు దిస్ ఈజ్ ద రియల్ మ్యాథ్స్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో నెవర్ అంటే ఆ భయం అనేది అసలు తీసి పక్కన పెట్టండి. అసలు అది మీ భయం మీకు మీరు చేసుకుంది కాదు, అది మీ టీచర్ వల్ల జరిగింది, అది మ్యాథ్స్ టీచర్ వల్ల జరిగింది, మీ చిన్నప్పుడు 6th 7th 8th టీచర్స్ వల్ల జరిగింది అది. నేను ఎంబీఏ మళ్ళీ ఎంఏ హిస్టరీ, కానీ నేను 10th క్లాస్ వరకు మ్యాథ్స్ బాగా చేసేవాడిని. మరి ఎందుకు వచ్చింది? 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ మా టీచర్స్ స్ట్రాంగ్గా మాకు చెప్పారు కాబట్టి ఆ బేసిక్స్ వచ్చినాయి. ఈరోజు మ్యాథ్స్ టీచర్ నేను, బట్ నా డిగ్రీ వచ్చేసి BA ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్, ఎంఏ హిస్టరీ. మరి నేను ఎలా చెప్తున్నాను అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ స్కూల్. దీంట్లో మాకు టీచర్స్ ఇచ్చిన ఫౌండేషన్ అలాంటిది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ బెస్ట్ టీచర్స్, నో డౌట్ యుల్ హ్యావ్ బెస్ట్ మ్యాథ్స్. కాబట్టి లేదు తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మేము చెప్పింది వినండి ఇప్పుడు. సో దర్ ఈజ్ వాట్ మా ఇన్స్టిట్యూట్ ఇప్పుడు చెప్పే ఇది ఏంటంటే, మీకు ఏ భయాలున్నా ఈ పని పక్కన పెట్టేసేయండి, జస్ట్ ఫ్రెష్ మైండ్స్ వినండి. ఏది అవసరమో అంతవరకే చెప్తాం, అనవసరమైన జోలికి వెళ్ళము. మనకి ఏది ట్రెండ్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా మనం ప్రీవియస్ పేపర్స్ రీసెంట్గా 2 స్టేట్లో పేపర్స్ మనకి కోసం ప్రీవియస్ పేపర్స్ వచ్చినాయి. సో ఆ ప్రీవియస్ పేపర్స్ చూసి ఆ ట్రెండ్ని బట్టి మీకు ఎంతవరకు బేసిక్స్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలో అవి ఇస్తూ ఉంటాం అనమాట. సో దట్ తర్వాత మీరు ఆ క్వశ్చన్ పేపర్ నేను చెప్పకపోయినా మీరు సాల్వ్ చేసే పద్ధతికి రావాలి. దిస్ ఈజ్ వాట్ ఎంటైర్ అవర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా, మనకి ఇక్కడ మెరిట్ మైండ్స్లో మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్కి ఏ విధమైనటువంటి కోచింగ్ అనేది ఇస్తున్నారు. ఎందుకంటే మనలో చాలామంది మెంటల్ ఎబిలిటీ అనగానే మనకి ఏదైతే అందులో కనిపించేటువంటి సమ్స్ కానీ ఫార్ములాస్ కానీ అవి చూడగానే ఇది కంప్లీట్లీ మ్యాథ్స్ మాకు రాదు అన్న ఒక భయం అనేది మనందరిలో స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఏదైతే డైలీ లైఫ్లో అప్లై చేస్తున్నామో, మనం డైలీ లైఫ్లో అప్లై చేసేటువంటి ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ ఏవైనా కూడా అదే థాట్ తోటి మనకి ఇక్కడ ఈ మెరిట్ మైండ్స్లో ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి సమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ సాల్వ్ చేసి చూపించడం జరుగుతుంది. సో ఈ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ ఎవరైతే కూడా డిఫికల్ట్ అనుకుంటున్నారో, కంప్లీట్లీ మ్యాథ్స్ ఉంటుంది అనుకుంటున్నారో, అందులో ఏ మాత్రం కూడా నిజం లేదని చెప్పేసి ఇక్కడ ఫ్యాకల్టీ చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్లో మనలో ప్రతి ఒక్కరికి తెలుసు టెక్నాలజీ అనేది ఏ విధంగా పెరిగిపోయింది అనేది. కానీ ఈ టెక్నాలజీ అండ్ సైన్స్కి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, అసలు నాన్ సైన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ పైన పట్టు పొందడానికి ఏ విధంగా మెరిట్ మైండ్స్లో దీని గురించిన శిక్షణ ఇస్తున్నారు, ఇవన్నీ విషయాల గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నటువంటి హిదాయతుల్లా గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, బేసిక్గా ఇప్పుడు చాలా వరకు కూడా ఈ ఎవరైతే పోటీ పరీక్షలకి గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుకున్నాం అనుకోండి, యూపీఎస్సీ దగ్గర నుంచి మొదలుకొని గ్రూప్ 1 గ్రూప్ 2 అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఒక మేజర్ సబ్జెక్ట్గా ఉంది, చాలా క్రూషియల్ సబ్జెక్ట్గా ఉంటుంది కూడా. సో ఇందులో బేసికల్గా అభ్యర్థులు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే ఒక అపోహ పెట్టుకున్నారు. అంటే ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనకు చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది, మనకు అర్థం కాదు, చాలా కాన్సెప్టువల్గా ఉంటుంది, దీన్ని ఎలా చదవాలా, ఏం చదవాలా, ఏ సోర్స్ మనం చూడాలా. ఎందుకంటే ఈ టెక్నాలజీలో రోజు రోజుకు వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సో బేసికల్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో డైనమిజం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ డైనమిజాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలా అనేటువంటి విషయాలు, అంటే మిగిలినటువంటి సబ్జెక్టులతో పోల్చుకుంటే ఇది చాలా డైనమిక్గా ఉంటుంది కాబట్టి సో దీని గురించి ఇబ్బంది పడడం సహజమే. కానీ మనం అనుకున్న విధంగా అనుకున్న రీతిలో దీనికి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఇందులో మనకు 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి జనరల్ సైన్స్ పార్ట్ ఉంటుంది, రెండోది టెక్నాలజీ పార్ట్ ఉంటుంది. ఈ టెక్నాలజీలో మెయిన్గా మనం ఏం ఫోకస్ చేయాలంటే
కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఈ ఏరియాస్ని ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం జనరల్ సైన్స్ పార్ట్కి వచ్చామనుకోండి, జనరల్ సైన్స్ అనేది మనము లోయర్ స్టాండర్డ్స్లో చదివింటాం. 8th, 9th, 10th క్లాస్లో మనము ఈ జనరల్ సైన్స్లో అంటే ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ పార్ట్ చదివింటాం. ఈ చదివినటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ పైన మెయిన్గా ఫోకస్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్స్ అనేటివి మనకు బాగా గ్రిప్ ఉంది అంటే టెక్నాలజీని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో మనం చాలా వరకు టెక్నాలజీ అంటే ఈ కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు టెక్నికల్గా టెక్నాలజికల్ ఆస్పెక్ట్లో డీప్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒక సైంటిస్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు, డాక్టర్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఒక బేసిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ లైఫ్లో టెక్నాలజీని ఎవ్రీడే యూజ్ చేస్తున్నాం. సో టెక్నాలజీ లేకుండా మన మనుగడ అనేది చాలా కష్టంగా మారిపోతుంది. అలాంటి టెక్నాలజీలో మన డైలీ లైఫ్లో చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో ఈ సైన్స్ అనేది ఎలా ఇమిడి ఉంది అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అలాంటప్పుడు ఈ టెక్నాలజీ మనం అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ పైన చాలా ఫోకస్ చేయాలండి. అంటే జనరల్ సైన్స్ పార్ట్, జనరల్ సైన్స్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ని గ్రిప్లో తెచ్చుకున్న తర్వాత టెక్నాలజికల్గా రోజు మనం డైలీ న్యూస్ పేపర్ చదువుతుంటాం. ఆ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఉంటాయి, కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ని మనము ఇంటర్లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది డైనమిజం అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇంటర్నెట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఇంటర్నెట్తోనే అన్ని పనులు జరుగుతున్నాయి మనకు చాలా వరకు. ఆ ఇంటర్నెట్లో డేటా ట్రాన్స్మిషన్ అనేది ఒకటి ఉంది, మనం చిన్నప్పటి నుంచి చదువుతుంటాం. సో అంటే డీప్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఇంటర్నెట్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనేది ఉంది. ఆ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనేది అంటే మాకు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనేది ఉంది. అసలు ఆ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అంటే ఏంటి, ఆ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వర్క్ చేసేటువంటి విధానం ఏముంది అనేది చూసుకుంటే అందులో ఒక బేసిక్ కాన్సెప్ట్, ఫిజిక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఉంటుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం, సంపూర్ణాంతర పరావర్తనం అని అంటున్నాం. మనం రిఫ్లెక్షన్ గురించి చదివింటాం. ఆ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ తెలుసుకున్నాం అనుకోండి, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వర్క్ చేసేటువంటి విధానం అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇదే విధంగా చాలా బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని వింటున్నాం. రీసెంట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీసెంట్గా కర్నూలు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. అంతకుముందు మహబూబ్ నగర్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. బస్ యాక్సిడెంట్ జరిగి అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ చాలామంది చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఆనవాళ్ళు కూడా దొరకలేదు. సో అలాంటప్పుడు ఏం చేశారు, వాళ్ళ దొరికినటువంటి బోన్స్ కావచ్చు, లేదంటే ఆ ఫ్లష్ కావచ్చు, వాటిని తీసుకుని వాటి నుంచి డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేశారు. డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఎన్ఏతో మ్యాచ్ చేసి ఆ డిఎన్ఏ టెస్టింగ్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేటువంటి విధానం ద్వారా ఆ బాడీస్ని అప్పచెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకు న్యూస్లో వస్తున్నటువంటి ఈ న్యూస్ ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలే మనకు సైన్స్తో ముడిపడి ఉన్నాయి, టెక్నాలజీతో ముడిపడి ఉన్నాయి. అంటే ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి, ఈ బయోటెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే బయో రిలేటెడ్ టాపిక్స్ని కొన్ని అండర్స్టాండ్ అసలు డిఎన్ఏ అంటే ఏంటి ఇలా అంటే. సో ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ పైన మనము పట్టు సాధించగలిగితే టెక్నాలజీని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అవుతుందండి. సో ఇది పర్టికులర్గా మనకు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే న్యూస్ ఆర్టికల్ కరెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ని లింక్ చేసుకొని సైన్స్కి అంటే డైరెక్ట్ సైన్స్ క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ మనం ఈ టెక్నాలజీ పార్ట్ని ఆన్సర్ చేయాలంటే, టెక్నాలజీని అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనం ప్రీవియస్గా చదివినటువంటి లోయర్ స్టాండర్డ్స్ బుక్స్ పైన చాలా గ్రిప్ పెట్టుకోవాలి. మనం ఎక్కువగా అవసరం లేదండి. 8th, 9th, 10th క్లాస్లో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పైన పూర్తి పట్టు సాధించాలి. ఇది బేసిక్. దీని తర్వాత ఎవ్రీడే మనం న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే చదువుతున్నామో ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్ తీసుకొని, లేదు అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మ్యాగజైన్స్ వస్తాయి, అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్ ఉంటాయి. ఆ ఆర్టికల్స్ రిలేటెడ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నాం. మెయిన్స్ ఓరియంటేషన్లో కూడా చాలా వరకు డైనమిజం పైన ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీఎస్సీ రీసెంట్గా 2024లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ని మనం చూసామనుకోండి, అక్కడ ఏమడిగాడంటే ఐపీఆర్ పైన క్వశ్చన్ అడిగాడు. ఐపీఆర్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అంటారు, మేధో సంపత్తి హక్కులు అని అంటారు. వాట్ ఈస్ ద ప్రజెంట్ వరల్డ్ సినారీ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విత్ రెస్పెక్ట్ టు లైఫ్ మెటీరియల్స్ అని అంటాడు. అంటే లైఫ్ మెటీరియల్స్ సంబంధించినటువంటి జీవ పదార్థాలకు సంబంధించి మేధో సంపత్తి హక్కుల యొక్క ప్రజెంట్ సినారియో ఏముంది అని క్వశ్చన్ అడిగి అక్కడితో ఆగకుండా, ఆల్దో ఇండియా ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్ టు ఫైల్ ఇంటెలెక్చువల్ పేటెంట్ రైట్స్ బట్ ఈజ్ హ్యావింగ్ లెస్ కమర్షియలైజ్డ్ పేటెంట్స్ అని అన్నాడు. అంటే వరల్డ్లో ప్రపంచంలో మనకు ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది మేధో హక్కులను మీన్స్ ఫైల్ చేయడంలో, కమర్షియలైజ్ చేయడంలో, వాణిజ్యపరంగా దాన్ని మార్చడంలో మాత్రం వెనకబడి ఉంది. దీనికి రీజన్స్ ఏంటి అని అడిగాడు. అంటే ఇక్కడ మనం టెక్నాలజీ డీటెయిల్గా ఇన్వాల్వ్ కాలేదు.
సో ఎన్నో సర్కమ్స్టాన్సెస్ అనేటివి ఇన్వాల్వ్ అయినాయి. అంటే ఇలాంటి అంటే ఒక టెక్నాలజీని అర్థం చేసుకోవాలంటే దాని రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలపైన కూడా మనకు అవగాహన అనేది ఉండాలి. సో టెక్నాలజీ అంటే టెక్నికాలిటీలోకి టెక్నాలజికల్గా డీటెయిల్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనకు సొసైటల్ అప్లికేషన్స్ ఏమున్నాయి, సొసైటల్గా మనకి ఎలా యూజ్ అవుతుంది టెక్నాలజీ అనేటువంటి వాటిపైన కూడా ఫోకస్ చేయాలి. సో కాబట్టి ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్లో మనకి ఇక్కడ టెక్నాలజీ అనేది డీటెయిల్గా ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ అనేది ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఓవరాల్గా ఇంకొకటి మెయిన్స్ అప్రోచ్కి తీసుకున్నాం అనుకోండి, ప్రిలిమినరీ అప్రోచ్ అయితే ఇది బేసిక్ అయింది. ఇక మెయిన్స్ అప్రోచ్లో తీసుకుంటే టెక్నాలజీలో ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా మనము డివైడ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజిక్ టెక్నాలజీ అనేది ఉంటుంది, ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ, అడ్వాన్స్ లెవెల్లో ఉన్నటువంటి టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రాటజిక్ టెక్నాలజీ అని తీసుకున్నాం అనుకో, ఈ స్ట్రాటజిక్ టెక్నాలజీలో మనకు స్పేస్ టెక్నాలజీ వస్తుంది, డిఫెన్స్ టెక్నాలజీ వస్తుంది, న్యూక్లియర్ టెక్నాలజీ అనేవి వస్తాయి. ఎందుకు స్ట్రాటజికల్గా అంటున్నాము? మనకి ఏ కంట్రీ అయినా కూడా డెవలప్ కావాలంటే టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ అనేది ఉండాలి. ఆ టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ ఉన్నప్పుడే స్ట్రాటజికల్గా మనము వరల్డ్లో ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. సో కాబట్టి స్ట్రాటజిక్ టెక్నాలజీ పైన మనం చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ సెక్టర్ అనేది ఉంది. ఆ డిఫెన్స్ సెక్టర్ తీసుకున్నాం అనుకోండి, మనం డిఫెన్స్ సెక్టార్లో ఉన్నటువంటి టెక్నికాలిటీలోకి డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి న్యూస్ ఆర్టికల్స్ చాలా వింటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఈ ఇజ్రాయిల్ పాలస్తీనా వార్ కావచ్చు, లేదంటే ఇజ్రాయిల్ ఇరాన్ వార్ కావచ్చు, లేదంటే ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ కావచ్చు. ఈ మధ్యకాలంలో మనకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ఎక్కువగా న్యూస్లో వస్తుంది. అంటే ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి ఒక ఐరన్ డోమ్ అనేది కానీ, లేదంటే రష్యాకు సంబంధించినటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఈ మధ్యకాలంలో దీని గురించి వింటున్నాం. సో ఈ సినారియోలో అసలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి మనం డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ దాని గురించి తెలుసుకోవాలా. సరే ఐరన్ డోమ్ అన్నాము, తర్వాత S-400 అన్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన ఇండియాని మనం ఫోకస్ చేసుకున్నాం అనుకోండి. ఆ ఇండియా ఫోకస్ చేస్తే మనం ఇండిజినైజేషన్ అనేది ఎలా ఉంది, మనకు స్వతహాగా మనము స్వయం సమృద్ధి సాధించామా లేదా అంటే సొసైటల్గా మనకు స్ట్రాటజికల్గా తీసుకుంటే మనం ఏం చేస్తున్నాం, S-400 సిస్టమ్ని మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ ఇండిజినైజేషన్ తీసుకుంటే దీనిపైన మనకు మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండిజినైజేషన్ టెక్నాలజీ ఇన్ డిఫెన్స్ సెక్టర్ అని అడగచ్చు. అంటే రక్షణ రంగంలో మనము స్వయం సమృద్ధి సాధించడానికి మనం ఏ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం, ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం అనేటువంటి విషయాలపైన. అంటే ఇక్కడ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు డెడికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. స్ట్రాటజీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, పేషెన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మనకు ఒక డెడికేటెడ్గా ప్లాన్డ్గా మనం ఏ టాపిక్స్ చదవాలా, దీని నుంచి రీసోర్స్ ఏంటి, మనకు ఆ సోర్సెస్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే బేసిక్స్ బుక్స్ దగ్గర నుంచి మొదలుకొని డైలీ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్లో మనకు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెయిన్స్లో మనకు మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే కొన్ని ప్రీ రిక్విజిట్స్ అనేటువంటి అవసరం. ఏంటంటే ఎందుకు అంటే ప్రిలిమ్స్కు మెయిన్స్కు అప్రోచ్ అనేది డిఫరెంట్ అవుతుందండి. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఉంటుంది, మెయిన్స్ అనేది మనకు డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో ఉంటుంది. సో డిస్క్రిప్టివ్లో మనం ఆన్సర్ చేయాలా అంటే ఇక్కడ కాన్సెప్టువల్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్, అనలైటికల్ అబిలిటీ అనేది ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఈ 3 ప్రీ రిక్విజిట్స్ అనేటివి అవసరం. కాన్సెప్టువల్ క్లారిటీ అంటే ఒక మనం సబ్జెక్ట్ ఏం చదువుతున్నామో ఆ సబ్జెక్ట్ యొక్క అప్లికేషన్స్ ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ పైన ఒక మన నోట్స్ అంటూ ఓన్ నోట్స్ అంటూ తయారు చేసుకోవాలి. ఎందుకంటే స్టాండర్డ్ మెటీరియల్ మనకు చాలా దొరుకుతుంది, ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది. మనం ఏదైనా ఒక అంశం గురించి ఇప్పుడు చాట్ జీపీటీ అని డెవలప్ అయింది. ఆ చాట్ జీపీటీలో మనం ఒక్క పాయింట్ మనకు ఒక వర్డ్ కొట్టామంటే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. ఆ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మన ఎగ్జామ్కి రిలవెంట్గా మనము దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికంటూ మనకు షార్ట్ నోట్స్ అనేది ఒక మన నోట్స్ అంటూ మనం తయారు చేసుకోవాలి. ఆ విధంగా మనము ఒక సబ్జెక్ట్ పైన ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి అంశాలని మన సొసైటీకి ఇంటర్లింక్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ డెవలప్ చేసుకుంటూ దానిపైన పూర్తిగా పట్టు సాధించాలి. ఇక అనలైటికల్ అబిలిటీ అంటున్నాం, విశ్లేషణాత్మకంగా మనం ఆలోచించేటువంటి స్ట్రాటజీ రావాలి. ఇప్పుడు స్ట్రాటజికల్గా ఇక్కడ కీవర్డ్స్ అనేవి ఉంటాయండి. అనాలిసిస్ చేయడంలో ఇక్కడ అనలైటికల్గా మనం థింకింగ్ కెపాసిటీ ఎలా డెవలప్ చేసుకోవాలంటే మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని ఒక్కసారిగా రెఫర్ చేసి అందులో కీవర్డ్స్ అనేటివి ఏమిస్తున్నాడు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కీవర్డ్స్ అనేటివి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ అంటాడు, డిస్కస్ అంటాడు, అనలైజ్ అంటాడు, క్రిటికలీ అనలైజ్ అని అంటాడు. సో అంటే విమర్శనాత్మకంగా విశ్లేషించండి, ఇలాంటి కీవర్డ్స్ అనేటివి ఉన్నాయి. ఆ కీవర్డ్స్ పైన కీవర్డ్స్ని మనం ఆ కీవర్డ్ ఇస్తే ఎలా ఆన్సర్ చేయాలని తెలవాలి. సో అదొకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకటి చెప్పినటువంటి ఒక ఐపీఆర్కి సంబంధించినటువంటి క్వశ్చన్లో అక్కడ మనకు కీవర్డ్లో లైఫ్ మెటీరియల్స్ అని అన్నాడు.
లైఫ్ మెటీరియల్ అంటే ఏంటో తెలవాలి ఫస్ట్. లైఫ్ మెటీరియల్ అంటే సింపుల్ వర్డ్లో బయోటెక్నాలజికల్ ప్రోడక్ట్స్ అని అంటాం, అంటే బయలాజికల్ ప్రోడక్ట్స్ అని అంటున్నా. మేజర్ రోల్ ప్లే చేస్తున్నా. వ్యాక్సిన్స్ కావచ్చు, ఓకే, థెరపటిక్ ప్రోటీన్స్ కావచ్చు. సో ఇట్లాంటివి అనమాట. దాంతోపాటుగా టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు 10 మార్కులకు క్వశ్చన్ ఉంటుంది, 15 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. అంటే మనకు 180 మినిట్స్ టైం ఇస్తున్నాడు. 180 మినిట్స్లో 15 క్వశ్చన్స్ మనం రాయాలంటే ఒక క్వశ్చన్కి 12 మినిట్స్ టైం వస్తుంది. ఆ 12 మినిట్స్లో మనం 2 మినిట్స్ క్వశ్చన్ని చదివిన తర్వాత అందులో కీవర్డ్స్ ఏమి ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు అని అనాలిసిస్ చేసుకొని మిగిలినటువంటి 10 మినిట్స్ లోపల మనం ఆన్సర్ని కన్క్లూడ్ చేయాలి. మనం ఒక్క నిమిషం లేట్ చేసినా కూడా 15 క్వశ్చన్స్లో 15 నిమిషాలు పోతాయి. 15 నిమిషాలు పోయినాయంటే ఒక క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయలేని పరిస్థితి. సో కాబట్టి కాన్సెప్టువల్ క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్, అనలైటికల్ అబిలిటీ డెవలప్ చేసుకోవాలా. అదేవిధంగా టైం మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇవన్నీ మనం స్ట్రాటజికల్గా ఫాలో అయితే మనకు ఎగ్జామ్లో మ్యాక్సిమం స్కోర్ చేయడము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్ ఏంటంటే మిగిలినటువంటి సబ్జెక్టులతో పోల్చుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఎలా ఉంటుందంటే తెస్తే మనకు మ్యాక్సిమం మార్క్స్ తీసుకొస్తుంది, లేకపోతే మినిమం మార్కులు మనం పడిపోతాం. ఎందుకు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ స్కోరింగ్ పేపర్ అనమాట. ఎందుకంటే వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్కి మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలిగితే మ్యాక్సిమం మార్క్స్ పడడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనకి డేటా ఇంటర్ప్రిటేషన్, మెంటల్ అబిలిటీలో డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ ఎలా అయితే ఉంటుందో, కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా 100% మార్క్స్ వస్తాయి, ఆన్సర్ రాలేదా మార్క్స్ తగ్గిపోతాయి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. దీన్ని స్ట్రాటజికల్గా ఫాలో అయితే మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చండి. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాం కదా, మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఈ సబ్జెక్ట్ని మనం ఎలా డీల్ చేయాలి, అదేవిధంగా ఏ కాన్సెప్ట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే మనకి ఎక్కువ స్కోరింగ్ వచ్చే విధానంగా కూడా ఉంటుంది. అదేవిధంగా మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ చేస్తే మనకి మ్యాక్సిమం స్కోర్ వచ్చే విధంగా, అదే కనుక ఆన్సర్ ఎక్కడైనా మిస్టేక్ అయితే మినిమం స్కోర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి దానిపైన ఎక్కువగా దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చే సబ్జెక్ట్ పాలిటీ. ఎందుకు అనంటే అది ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా అది అంత వాస్ట్ సబ్జెక్ట్ కూడా. ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలంటే మనకి చాలా వరకు బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. కానీ ఇక్కడ మన మెరిట్ మైండ్స్లో ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కోచింగ్ని ఏ విధంగా ఇస్తారు, అదేవిధంగా పిల్లలకి అర్థమయ్యే విధంగా, ఎందుకు అనంటే వాస్ట్ సబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా, సో ఇది ఈజీగా ఏ విధంగా అర్థమయ్యేలా చెప్తారన్న విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ మా మెరిట్ మైండ్స్లో ఈ పాలిటీ అనే సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో చైతన్య గారు, వారు ఉన్నారు మనతో పాటు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, బేసిక్గా ఇప్పుడు మనకి గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరికైనా కూడా ఈ పాలిటీ సబ్జెక్ట్ అనేది కొంచెం వాస్ట్ సబ్జెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి పిల్లలకి అర్థవంతంగా మీరు ఏ విధంగా వాళ్ళకి టీచ్ చేస్తారు? మామూలుగా కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో 90% మంది వీళ్ళకి ఈ సబ్జెక్ట్తో పరిచయాలు ఉండవండి. అంటే ఎప్పుడో స్కూల్లో వదిలేసి ఉంటారు, ఆ తర్వాత ఇంజనీరింగ్ లేకపోతే ఇంకేదో చదువుకొని ఇక్కడికి వస్తారు. కాబట్టి మేము ఫస్ట్ నేనైతే క్లాస్ చెప్పేప్పుడు ఏమనుకుంటానంటే, ఇక్కడ కూర్చున్నటువంటి అభ్యర్థికి ఈ సబ్జెక్టు ఏమీ తెలియదు, జీరో అని ఫీల్ అయ్యి అక్కడ నుంచి ఎవ్రీథింగ్ ఫండమెంటల్స్ నుంచి చెప్పుకుంటూ వస్తాం. అంటే ఇక్కడ కోచింగ్లో మనకి మేము ఎట్లా అంటే, వీళ్ళకి ఏమీ తెలియకపోయినా పర్లేదు, వీళ్ళకి ఒక లాంగ్వేజ్ వచ్చి ఉంటే చాలు, తెలుగో ఇంగ్లీషో ఒక భాష వచ్చినట్లయితే వాళ్ళకి బేసిక్స్ నుంచి మొత్తం సబ్జెక్ట్ని ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిగా చెప్తాం. అంటే ఒక సబ్జెక్ట్ మనకి అంటే కనీసం ఒక 2-2.5 months రోజు ఒక 1.5 hour 2 hours క్లాస్ ఉన్నా కూడా నడుస్తుంది. కాబట్టి ఈ కోచింగ్ కంప్లీట్ అయ్యే నాటికి ఈ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన రావడం మాత్రమే కాదు, చాలా పరిణితి కూడా చెందుతాడు వ్యక్తి. సో కాబట్టి ఫండమెంటల్స్ నుంచి చెప్పడం జరుగుతుందండి మెయిన్గా. సో సార్, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఈ ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అంటే లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మనకి కోచింగ్ సెంటర్స్కి వచ్చి వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. కానీ ముఖ్యంగా చాలా వరకు కూడా ఏంటి అంటే కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కూడా కోచింగ్కి రాలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏ విధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు? ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఫైనాన్షియల్ బ్యారియర్స్ అనేవి ఉండొచ్చు వ్యక్తులకి. మనం అందరికీ ప్రిపేర్ అవ్వాలన్న ఆకాంక్ష ఉన్నప్పుడు అది సంతృప్తి పరచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి కోచింగ్ అనేది మెయిన్ సోర్స్, అది ఆఫ్లైన్ కోచింగ్. ఆఫ్లైన్ కోచింగ్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే ఫ్యాకల్టీ ముందు అంటే అతను
అభ్యర్థి ఫ్యాకల్టీ ముందు ఉంటాడు, ఫ్యాకల్టీ ఏం చెప్తున్నాడో డైరెక్ట్గా వింటాడు, అటెన్షన్లో నేర్చుకుంటాడు. ఇది ఒక అడ్వాంటేజ్. ఇక ఈ మధ్య కాలంలో మనం బాగా గమనిస్తే గత 4-5 సంవత్సరాల నుంచి ఆన్లైన్ బాగా డెవలప్ అయింది. ఆన్లైన్ వేదికల మీద కూడా ఆన్లైన్ క్లాసులు కూడా వినవచ్చు. ఈ ఆన్లైన్లో కూడా లైవ్ ఉంటుంది, ఆన్లైన్లో రికార్డు ఉంటుంది. సో అభ్యర్థి కమిట్మెంట్ ఉంటే ఆర్థికమైనటువంటి విషయాలు పెద్ద బ్యారియర్స్ అయితే కావండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్లో వినవచ్చు. లేదు సార్ మేము ఆన్లైన్లో కూడా వినలేమనుకున్న వాళ్ళు ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఒక అభ్యర్థి ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి 10 గంటలో 20 గంటలో పట్టే సమయాన్ని కోచింగ్ సింప్లిఫై చేస్తుంది. కోచింగ్ అనేది ఏమి అద్భుతాలు చేయదు, కానీ శ్రమను తగ్గిస్తుంది. అది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. సో సార్, ఇప్పుడు మన మెరిట్ మైండ్స్లో ఈ పాలిటీకి సంబంధించిన సబ్జెక్ట్ పిల్లలకి రీచ్ అయ్యే విధంగా మీరు ఏ కాన్సెప్ట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు? ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఈ పాలిటీ ఫ్యాకల్టీగా దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి సబ్జెక్ట్ డీల్ చేస్తున్నానండి. దీంట్లో నేను ఒక ఫ్యాకల్టీగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అభ్యర్థికి ఎలా చెబితే అర్థమవుతుంది, ఈ అభ్యర్థికి ఏమీ తెలియనప్పుడు ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది ఫస్ట్ మేము గమనిస్తాం. అంటే మెథడాలజీ ఒకటి ఫాలో చేస్తాం. దాంతోపాటుగా ఏంటంటే, ఒక టెక్స్ట్ బుక్లో ఉన్న చాప్టర్లు ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా వెళ్ళకుండా మొత్తం సిలబస్ అంతా కూడా మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ రోజే అభ్యర్థి క్లాస్కి వచ్చిన మొదటి రోజే చాప్టర్ వైజ్గా మాత్రమే కాకుండా పిన్ టు పిన్ ఒక్కొక్క టాపిక్ వైజ్గా మైక్రో లెవెల్ ప్లానింగ్ అంతా ఇస్తాం. అంటే సబ్జెక్ట్లో ఉన్న ప్రతి పదము అభ్యర్థికి తెలియజేసి వీటిలో ఒకదానితో ఒకటి ఏవేవి సంబంధం ఉంటాయో ఆ విషయాలన్నింటినీ ఒకదానికొకటి లింక్ చేస్తూ ఫండమెంటల్స్ నుంచి చెబుతూ అభ్యర్థి యొక్క సమయాన్ని ఆదా చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, అభ్యర్థికి నేను నేర్చుకున్న ఫీలింగ్ వస్తుంది, చాలా తొందరగా నేర్చుకోగలడు, కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి మాది అంటే నేను ఫాలో అయ్యే మెథడ్ చాలా సింపుల్ మెథడ్ అండి. ప్రతి అభ్యర్థికి ఈ సబ్జెక్ట్ నేర్పించాలి అనే దృక్పథంతో ముందుకెళ్ళడం జరుగుతుంది ప్రధానంగా. సో సార్, ఇప్పుడు లైక్ పాలిటీ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఇది పిల్లలకి నేర్చుకోవడానికి ఈజీగా ఉండే విధంగా, అదేవిధంగా మనకి మార్క్స్ అనేవి ఎక్కువగా స్కోర్ చేయడం కోసం ఎలాంటి స్టెప్స్ని ఫాలో అయితే బెటర్ అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. మనం ఎంత చదివాము అన్నది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. పోటీ పరీక్షల్లో మనం ఎగ్జామినేషన్ అవసరాలకు అనుగుణంగా చదివామా లేదా. ఇప్పుడు ఉదాహరణకి ఒక అభ్యర్థి ఒక 20 గంటల సమయం వెచ్చించి పాలిటీ పుస్తకం కొనుక్కొని పాలిటీలో ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర అనే అంశం మొత్తం చదివాడు అనుకుందాం. 20 గంటలు చదివాడు కాబట్టి 20 మార్కులు రావండి, ఒకే మార్క్ వస్తుంది. ఎందుకంటే దాని వెయిటేజీ 1 మార్క్ అని అభ్యర్థికి ఎక్కడ చెప్పి ఉండరు. ఇది ఎలా తెలుస్తుంది? 20 సంవత్సరాల పాత ప్రశ్న పత్రాలు చూస్తే తెలుస్తుంది. అలా కాకుండా ఇదే 20 గంటల సమయాన్ని ఒక అభ్యర్థి స్థానిక ప్రభుత్వాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వమో ఇలా ఒక చాప్టర్ చదివితే ఒక 4 మార్కులు 5 మార్కులు వస్తాయి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి బిజినెస్ అప్రోచ్ ఉండాలి. అంటే మనం 1 గంట స్పెండ్ చేసామంటే దాని నుంచి మనకి ఎన్ని మార్కులు వస్తాయనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి 2 టాపిక్స్ ఉన్నాయనుకుందాం. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనేది ఒక టాపిక్, ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఒక టాపిక్. ఇప్పుడు ఒక అభ్యర్థి కొత్తగా ప్రిపేర్ అవుతున్నాడు. మీరు 2 టాపిక్స్ చదవండి, మీకు 2 గంటల సమయం ఉంది అంటే ఏం చేస్తాడు? దానికి 1 గంట, దీనికి 1 గంట కేటాయిస్తాడు. కానీ ఈ టాపిక్స్ అన్నీ చెప్పాక ఫ్యాకల్టీ, బాబు ఈ ప్రాథమిక హక్కులు అనే టాపిక్ నుంచి మీకు 5 మార్క్స్ వస్తాయి స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్లో, ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధుల నుంచి 1 మార్క్ వస్తుంది అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? ఫండమెంటల్ రైట్స్కి 1 గంట 45 నిమిషాలు కేటాయించి దీనికి ఒక 15 నిమిషాలు కేటాయిస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థికి ప్రధానంగా తెలియాల్సింది ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేని నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి, ఏం చదివితే అడ్వాంటేజ్, ముఖ్యంగా అన్నింటికన్నా ముఖ్యంగా ఏం చదవకూడదో తెలియాలండి. అది ముఖ్యం. అది తెలియకపోతే సమయం వృధా అయిపోతుంది. సో సార్, బేసిక్గా ఇప్పుడు కొంతమంది విమెన్ కూడా ఉంటారు, లైక్ మ్యారేజ్ అయిన తర్వాత, లేకపోతే కొంతమంది ఉమెన్స్ ఏంటి అంటే వాళ్ళు కోచింగ్ సెంటర్స్ వరకు కూడా రాలేరు డ్యూ టు సమ్ ఫ్యామిలీ ఇష్యూస్. సో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఎలా ప్రిపేర్ అయితే వాళ్ళు అనుకున్నది సాధించవచ్చు? ఇక్కడ ఒకటండి, ఫస్ట్ మనం గతంలో గమనించినట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో గ్రూప్ 1లో కానివ్వండి, గ్రూప్ 2లో కానివ్వండి, చాలామంది టాపర్స్ వీళ్ళందరూ కూడా 35-36 ఏళ్ళ వయసు. ఒకప్పుడు అయితే పిల్లలు ఇంజనీరింగ్లో ఉన్నవాళ్ళు లేదా పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కూడా గ్రూప్ 1లో క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది గృహిణులు కావచ్చు, లేకపోతే మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ అన్నింటికన్నా ముఖ్యంగా ఉద్యోగం పొందాలన్న బలమైన తపన ఉండాలండి. నెంబర్ ఆఫ్ ఆల్టర్నేట్స్ ఉన్నాయి, నాకు వస్తే వస్తుంది లేకపోతే లేదు అనే ఆప్షన్స్ ఉంటే ఉద్యోగాలు రావు. ఎప్పుడైనా సరే ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు అనుకున్నప్పుడు సగటుగా వీళ్ళు రోజుకు ఒక 3-4 గంటల సమయం పెట్టడం ఇంపార్టెంట్. ఇప్పుడు సమయం పెట్టడానికి డబ్బు అక్కర్లేదు, మీరు వేరే దేనికైనా డబ్బు కావాలి, కానీ మీ దగ్గర ఉన్నదే టైం. అంటే మీకున్న పెద్ద ఇన్వెస్ట్మెంట్ మీ సమయం. కాబట్టి ఫస్ట్ టైం పెట్టడానికి ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు ఒక ప్రాపర్ మెటీరియల్ తీసుకోవాలి, లేదా ఒక మంచి కోచింగ్ ఆన్లైన్లో కానీ
సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో భాగంగా రెగ్యులర్గా రోజు ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్, ముఖ్యంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వడానికి అసాధారణమైన తెలివితేటలు అక్కర్లేదండి. ఒక సిన్సియర్ వేలో ప్రతిరోజు వర్క్ చేయాలి. అది హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా బిజినెస్ అప్రోచ్లో దేని నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి, దేని నుంచి రావు, ఇవి తెలుసుకొని ఇంకా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నా, లేకపోతే ఫ్యాకల్టీ ఎవరైనా తెలుసుంటే ఇలాంటి గైడెన్స్ ఏదైనా ఉన్నా వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. ఇదేమి బ్యారియర్ కాదు. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదు. పోటీ పరీక్షలు రాసేవాళ్ళు అనేక పుస్తకాలు ఒకే సబ్జెక్ట్ సంబంధించి చదివితే చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి. ఒకే బుక్ చదవాలి, కనీసం ఒక 10 రివిజన్లు చేయాలి. ఒక 10 రివిజన్లు లేకుండా మనం ఎగ్జామినేషన్కి వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. ఇది ప్రధానంగా ఫాలో అవ్వాలి. సో సార్, ఇప్పుడు చాలామంది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువ టైం బుక్స్ పైన అంటే బుక్స్ ముందట వేసుకొని కూర్చుంటారు. కానీ బేసిక్గా ఇప్పుడు ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళు అనుకున్న జాబ్ని అచీవ్ చేయడానికి మ్యాక్సిమం ఎంతవరకు అంటే ఎన్ని అవర్స్ ఆఫ్ స్టడీ చేస్తే వాళ్ళు బెటర్ అంటారు? ఇక్కడ ఒకటండి, అవర్స్ అనేటువంటిది ఇండివిజువల్గా డిఫరెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక అభ్యర్థి ఒక గంట సేపు చదివితే గ్రహించే సమాచారం మరొక అభ్యర్థి 10 నిమిషాల్లో గ్రహించగలడు. ఇంకొక అభ్యర్థికి అసలు అర్థం కాకపోవచ్చు. అంటే పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్ రిసీవింగ్ కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి యూనివర్సల్గా అందరికీ మనం ఇంత సమయం సరిపోతుందని చెప్పలేము. కానీ సగటుగా రోజులో ఒక 4 నుంచి 5 గంటల సమయం కనుక నిర్మాణాత్మకంగా పెట్టగలిగితే, అంటే నా ఉద్దేశం ఏంటంటే కొన్నిసార్లు పేపర్లు తిరుగుతూ ఉంటాయి, చదువుతూ ఉంటే పేపర్లు మూవ్ అవుతూ ఉంటాయి, కానీ నేర్చుకోవడం ఏమీ ఉండదు. అలా కాకుండా ప్రొడక్టివ్గా రోజు 4-5 గంటలు కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే ఒక సంవత్సరం అనేది చాలా మంచి సమయం అండి. అది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. ఇక్కడ అన్నింటికన్నా ప్రధానంగా ఏంటంటే ఒక అభ్యర్థి నేను ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రపతి గురించి మీరు చదువుతున్నారు, ఒక అభ్యర్థి కొత్త, అరే రాష్ట్రపతి ఇలా ఉంటాడు, ఇలా ఎన్నిక అవుతాడు, ఇలాంటి అధికారాలు ఉంటాయన్న దాన్ని ఎంజాయ్ చేయగలిగితే మీకు సమయంతో పని లేకుండా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. అది చాలా బాగుంటుంది నిజానికి. ఇవన్నిటికన్నా కూడా ఇంకా ప్రధానంగా గుర్తించాల్సినవి అంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ముఖ్యంగా ఈ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఎక్కువ మంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. మీరు ఒక సంతకం పెడితే ఒకరికి రేషన్ కార్డు వస్తుంది, మీరు ఒకరి సంతకం పెడితే ఇంకొకరికి ఒక హౌస్ వస్తుంది. అంటే ఈ ఉద్యోగంలో మీకు బతకడానికి ఒక జీతం రావడంతో పాటుగా గౌరవనీయమైన స్థానంతో పాటుగా ప్రతిరోజు ఒక కుటుంబంలో మీరు ఒక విలువను యాడ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఎంత సంతృప్తికరం. అంటే ఇలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఈ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అండి. సో సార్, మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరైతే ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అంటే లైక్ గ్రూప్ 1 గ్రూప్ 2కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టైం టేబుల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇస్తున్నాం అన్నది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్స్ని ఏ విధంగా టైం టేబుల్ వేసుకుంటే బెటర్ అంటారు? టైం టేబుల్ అనేది ఏంటంటేనండి, కొంతమంది ఏం చేస్తారు అంటే కొన్ని రోజుల పాటు ఒకే సబ్జెక్ట్ చదువుతారు, కొంతమంది 2-3 సబ్జెక్టులు చదువుతారు. నేను వ్యక్తిగతంగా ఇచ్చే సలహా ఏంటంటే ఒక రోజులో మీరు ఎంత సమయం పెడతారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజులో ఒక 5 గంటలు పెట్టగలరు అన్నప్పుడు 2 సబ్జెక్టులు కనీసం, పాసిబిలిటీ ఉంటే 3 సబ్జెక్టులు ఇలా చదవండి. ఎందుకు అలా సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు 5 అవర్స్ చదవాలి, ఒకే సబ్జెక్ట్ చదువుతున్నాం అనుకోండి, అది అయిపోదు. ఎన్ని రోజులు చదివినా అయిపోదు. ఎప్పుడు కూడా ఒక 4-5 ఏళ్ళు ప్రిపేర్ అయినా మొత్తం నాకు సబ్జెక్ట్ వచ్చని ఎవరు చెప్పలేరు. కాబట్టి సగటుగా ఒక 1.5-2 గంటలు అట్లా 2-3 సబ్జెక్టులు కనుక ప్లాన్ చేసుకోగలిగితే వాళ్ళు యావరేజ్గా అన్ని సబ్జెక్టుల మీద నాలెడ్జ్ వస్తుంది. ఇంకొకటి ఇంటర్లింక్, అంటే ఒక సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జ్ ఇంకో సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. ఒకటి ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ముఖ్యంగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఓ టైం టేబుల్ వేస్తారండి. ఆ టైం టేబుల్ ఎలా ఉంటుందంటే చాలా టైటనింగ్ ద కంపార్ట్మెంట్, అంటే 15 గంటలు, 16 గంటలు, 14 గంటలు వేస్తారు. అలా టైం టేబుల్ వేస్తే చాలా తొందరలో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి వాస్తవ దూరమైనటువంటి ప్రణాళికలు ఎప్పుడు వేయకూడదు ఒకటి. రెండవది ఏంటంటే ఒకవేళ మనుషులుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా వ్యక్తులు కాబట్టి మీరు ఈరోజు రోజుకి 4 గంటలు 5 గంటలు అనుకున్నారు, అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ప్రాబ్లం వచ్చిందో లేదా ఇంకేదో ప్రాబ్లం వచ్చి 2 రోజులు మిస్ అవుతుంది. ఈ 2 రోజులు మిస్ అయిన దాని బాధతో ఇంకో 4 రోజులు చదవరు. అలా కాదు, అప్పుడప్పుడు అలా జరుగుతాయి. అలా జరుగుతాయి అనే దాన్ని కూడా ఒప్పుకొని దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే. కాబట్టి అన్ యావరేజ్గా రోజుకు 2 లేదా 3 సబ్జెక్టులు అలా ప్లాన్ చేసుకున్నట్లయితే 2 నుంచి 3 నెలల్లో వాళ్ళు సులభంగా 1.5-2 గంటలు ప్లాన్ చేసినా ఒక సబ్జెక్ట్ని ఒక కొలికి తీసుకురావడం అయితే సాధ్యమవుతుంది. సో సార్, కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఎగ్జామ్ అటెండ్ చేసిన ఫస్ట్ అటెంప్ట్లోనే ఎగ్జామ్ రాదు. ఆ టైంలో కొంతమంది పిల్లలు ఏంటి అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతూ ఉంటారు, అంటే లైక్ డిప్రెస్డ్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మళ్ళీ బ్యాక్ టు ఫామ్ తీసుకురావడానికి, వాళ్ళకి మళ్ళీ వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయడానికి మీరు ఏ టైప్ ఆఫ్ సజెషన్స్ ఇస్తారు?
ఇక్కడ ఒకటండి, ముఖ్యంగా స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్ అయినా యూపీఎస్సీ అయినా ఈ ఎగ్జామినేషన్ రావాలన్న ఆలోచన ఒకసారి మనసులోకి రాకూడదు ఎవరికైనా. వచ్చిందనుకోండి, ఇది ఆల్కహాల్ కన్నా జూదం కన్నా పెద్ద వ్యసనం. ఇది పోదు. రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఉద్యోగం రావాలి, రెండు వాళ్ళ ఏజ్ అయిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే వాళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు ఈరోజు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసాం, రాలేదు. రాకపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులు డిప్రెషన్లో ఉన్న 3వ రోజు ఆటోమేటిక్గా సెట్ అవుతాడు. అంటే మీరు నమ్ముతారో లేదో, 2014 నుంచి ఇంకా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నాకు డజన్ల మంది అశోక్ నగర్లో తెలుసు. ప్రిపేర్ అవుతున్నారు, కానీ వాళ్ళకి స్ట్రాటజీ లేదు. దానివల్లే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. వన్స్ ఒకసారి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు ఏ ఉద్యోగం లేదనుకుందాం, మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సిమిలర్గా ఉన్నటువంటి, అంటే ఒక సబ్జెక్టులు దాంతో, ఇప్పుడు నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతాను, అలాగే నేను దాంతోపాటుగా బ్యాంకు పీఓ ప్రిపేర్ అవుతానంటే కుదరదు. అది వేరే సిలబస్, ఇది వేరే సిలబస్. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతానంటే ఓకే. అలా సిమిలర్గా ఉన్నటువంటి సబ్జెక్టులని ఎప్పుడైతే ఎంచుకొని 2-3 ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఏమవుతుంది, ఒకటి కాకపోయినా ఇంకొకటి మీరు అనుకున్నంత పెద్ద, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆర్డీఓ అవ్వాలని అనుకుంటాడు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ టైం బాగలేకపోతే పంచాయత్ సెక్రటరీ అవుతాడు, విఆర్ఓ అవుతాడు. కానీ అతనికి అడ్మినిస్ట్రేషన్ చూసే అవకాశం వస్తుంది, చాలా తొందరగా ఉద్యోగాలు వస్తాయి. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక క్లాస్లో, నేను గ్రూప్ 1 చెప్పే క్లాస్లో ఒకరోజు ఒక క్లాస్లో 25 మందిలో దాదాపు 9 మంది ఎస్ఐలు ఉన్నారు. ఏంటంటే మీరు అందరూ ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఆల్రెడీ గవర్నమెంట్, వాళ్ళు ఎప్పుడో 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఎందుకు వచ్చారంటే, సార్ ఎస్ఐకి ఉండే అర్హత డిగ్రీనే, డిఎస్పీకి ఉండే అర్హత డిగ్రీనే, మేము పవర్ని చాలా దగ్గర నుంచి చూస్తాం సార్, మాకు తెలుసు అంటారు. అంటే దగ్గర నుంచి చూసినప్పుడు ఆ పవర్ గురించి తెలుస్తుంది. ఇంకొకటి, సర్వీస్ చేయడానికి కూడా మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి డిమోటివేట్ అవ్వకూడదు. నిజంగా మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవుతే 1 ఇయర్ లోపు ఏదో ఒక ఉద్యోగంలో మీరు సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. సో సార్, ఇప్పుడు కోచింగ్కి వచ్చే వాళ్ళలో చాలామంది కూడా ఏంటి అని అంటే, రెగ్యులర్గా క్లాసెస్ వినేటప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ లేకుండా కొన్ని క్లాసెస్ అనేవి అటెండ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మన మెరిట్ మైండ్స్లో అలాంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఏ విధమైనటువంటి మోటివేషన్ ఇస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నమాట, మీరు ఎవరైనా సరే ఏదైనా నేర్చుకునేటప్పుడు కష్టపడకండి, ఇష్టంగా చదవండి, ఇష్టంగా ప్రిపేర్ అవ్వండి అంటారు. కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి, ఈ సబ్జెక్ట్తో మీకు ఏ పరిచయం లేదు, అలాంటప్పుడు మీకు ఎలా ఇష్టం కలుగుతుందండి? ఇదేమి సినిమా కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు కదా, సబ్జెక్ట్ కదా. ఇక్కడ ఇష్టం ఎప్పుడు కలుగుతుందంటే, సబ్జెక్ట్ మీద ఒక ప్రాథమికమైన అవగాహన ఉన్నప్పుడు ఇష్టం కలుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ లాంటి సబ్జెక్ట్ అనుకోండి, ఇది ఎలా ఉంటుందంటే, ఒక అభ్యర్థి క్లాస్లో కూర్చున్నప్పుడు జనరల్గా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఆర్టికల్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఇయర్స్ ఇలాంటివి డిఫికల్టీ కావచ్చు, కానీ మిగతావన్నీ రోజువారీ జీవితంలో చూస్తున్న విషయాలే ఉంటాయి కాబట్టి ప్రాథమికంగా ఆసక్తి ఏర్పడుతుంది. 2-3 రోజులు క్లాస్ అటెండ్ అయ్యే నాటికి అరే మనం ఏదో నేర్చుకుంటున్నామే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు రిజర్వేషన్లు అంటే, రిజర్వేషన్లకు బేస్ ఏంటి అంటే క్యాస్ట్, కులం, లేదా రిజర్వేషన్లకు బేస్ ఏంటి అంటే ఆర్థిక వెనుకబడతనం అని జనరల్గా అనుకుంటారు. కానీ కాన్స్టిట్యూషన్ ఏమంటుంది, రిజర్వేషన్లకు బేసు కులం కన్నా కూడా, ఆర్థిక వెనుకబడతనం కన్నా కూడా సామాజిక వివక్ష ఆధారంగా, విద్యాపరమైన వెనుకబడతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారని చెప్తాం. అరే ఇదేదో మనం కొత్తగా విన్నామే, మనం నిన్నటిదాకా కులమే అనుకున్నాం కదా రిజర్వేషన్లు అంటే, లేకపోతే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకే ఇచ్చాం కదా అనుకున్నాం కదా అని అనుకుంటాడు. నెక్స్ట్ డే వచ్చినప్పుడు దాని కంటిన్యూషన్ మళ్ళీ కొన్ని డౌట్లు వస్తాయి. సార్ ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి కదా, అవి ఎందుకు ఉన్నాయంటే దానికి ఒక కారణం ఉంది, దానికి ఒక ఆర్టికల్ ఉంది కాన్స్టిట్యూషన్లో, అది కూడా ఇంకో రకంగా ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ లింక్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇంకా ఏదో నేర్చుకోవాలి. మోర్ దెన్ ఎగ్జామినేషన్ 6 నెలలకో సంవత్సరానికో రాస్తాడు, కానీ ఆలోపు ఏమనుకుంటాడు, అరే ఈరోజు నేను చాలా నేర్చుకున్నానే అనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో వెళ్తాడు. అలా అభ్యర్థి రోజు కొంత నేర్చుకుని ఎగ్జామినేషన్ స్థాయికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటాడండి. సో సార్, వన్ థింగ్, ఇప్పుడు ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎఫెక్టివ్గా ప్రిపేర్ అయ్యి అదేవిధంగా వాళ్ళకి అనుకున్నటువంటి జాబ్ని అచీవ్ చేయడానికి మీరేం సజెషన్ ఇస్తారు? ఇక్కడ ఒకటండి, మెరిట్ మైండ్స్ వేదికగా ఇక్కడ నడుస్తున్న కోచింగ్లో అయితే మేము మార్నింగ్ వచ్చినప్పటి నుంచి 9 to 6 వాళ్ళు క్లాస్లో ఉంటారు. ఎవ్రీ 2 అవర్స్కి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు బ్రేక్ ఉండి మళ్ళీ క్లాస్ ఉంటుంది. సింపుల్, నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఏమీ అద్భుతాలు చేయక్కర్లేదండి. సింపుల్, రోజు విన్నది రోజు నేర్చుకోవాలి. లేదా కోచింగ్లో లేరు ఎవరైనా ఒక అభ్యర్థి, రోజు ఒక టైం టేబుల్ పెట్టుకుని దాన్ని కాన్స్టెంట్గా ఫాలో అవ్వాలి. అంటే 4 రోజులు విపరీతంగా రోజుకు 14 గంటలు చదివి తర్వాత 5 రోజులు ఆపి ఇట్లా కాదు. 4 గంటలే చదివినా రెగ్యులర్గా చదవగలిగితే చదివింది మళ్ళీ రివిజన్ చేయాలి. ఈరోజు చదివింది ఈరోజు వదిలేయడం కాకుండా ప్రతిరోజు రివిజన్ చేయాలి. లిమిటెడ్ సిలబస్ అంటే మనకి లిమిటెడ్ పుస్తకాలను సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేయాలి. ఏది సిలబస్ కాదో తెలుసుకొని అది కాని తీసేయాలి. సిలబస్ కానిది చదవకూడదు. సిలబస్ ఏదో తెలుసుకోవాలి, అనేక రివిజన్లు చేయాలి, ఓల్డ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇంతే, ఇంతకన్నా పెద్ద ఫార్ములా అంటూ ఏమీ లేదండి దీనికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా, అంటే మనకి
గ్రూప్స్ అంటే లైక్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ అనగానే మనం ఏదైతే పాలిటీ సబ్జెక్ట్ని చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా చాలా వ్యాస్ట్ అనుకున్నామో దాన్ని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, అదేవిధంగా అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని కూడా మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అన్న విషయాల గురించి కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా చాలా వరకు కూడా ఏంటి అని అంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాము అని అంటే ముఖ్యంగా కోచింగ్ గురించి అయితే చాలా వరకు చెప్తూ ఉంటారు. సో మనకున్నటువంటి సోర్సెస్ని బట్టి మనం దాన్ని ఆఫ్లైన్లో కోచింగ్ అటెండ్ అవ్వచ్చా, లేకపోతే ఆన్లైన్లో కూడా ఒకవేళ అటెండ్ అవుతే మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఏ విధంగానైతే ఈ ఎగ్జామ్స్ని క్రాక్ చేయొచ్చు అన్న విషయాలన్నిటి గురించి కూడా చెప్పారు కదా. సో ఈ విధంగా ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఫాలో అయ్యి మనం గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైతే అనుకుంటున్నామో ఎగ్జామ్స్లో మనం అనుకున్నటువంటి జాబ్ని మనం అచీవ్ చేయవచ్చు. మనం ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా మనకి బుక్ నాలెడ్జ్ ఎంత అవసరమో అదేవిధంగా మనకి సోషల్ నాలెడ్జ్ అనేది కూడా అంతే అవసరం. ప్రస్తుతం మన మెరిట్ మైండ్స్లో ఈ సోషాలజీకి సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్ని డీల్ చేస్తున్నటువంటి శంకర్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. సో ఈ సోషాలజీ అనేది మనకి ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా దీని నుంచి మనకి ఎంత వెయిటేజ్ అనేది వస్తుంది ఎగ్జామ్ని మనం క్రాక్ చేయడానికి, ఇవన్నీ విషయాల గురించి కూడా మాట్లాడదాం. సో నమస్తే సార్. సో సార్ బేసిక్గా ఇప్పుడు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీకి ఈ సోషియాలజీ సబ్జెక్ట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రెజెంట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఒక ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జామ్ అని చెప్పి 2 భాగాలుగా గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో మాత్రమే ఇండియన్ సొసైటీ అనేటటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో సొసైటీకి వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా టీజీపీఎస్సీ అంటే తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. ఈ ఇండియన్ సొసైటీ అనేటటువంటి సిలబస్ మనకు పేపర్ 2 సెక్షన్ 3 కింద ఇక్కడ 50 మార్క్స్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. అంటే ఏపీపీఎస్సీలో ఒక 30 మార్క్స్ ఉంటుంది, టీజీపీఎస్సీలో ఒక 50 మార్క్స్ వెయిటేజ్ ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 2లో పేపర్ 2 సెక్షన్ 3 కింద 50 మార్క్స్. అదేవిధంగా జిఎస్లో కూడా మళ్ళీ జిఎస్లో 12th సబ్ టాపిక్ సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పి అక్కడ కూడా ఒక టాపిక్ ఉంది. అక్కడ ఒక 15 to 20 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా తెలంగాణలో 70 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఒక 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది మేడం. సో సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎవరైతే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రజెంట్ ఈవెంట్స్ నుంచి ఈ సబ్జెక్ట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఏ విధమైనటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఓకే మేడం. అయితే ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో సిలబస్ పరంగా చూసినట్లయితే బోత్ ఉంటుంది మేడం. సేమ్ సిలబస్ ఉంది. ఇక్కడ తెలంగాణలో ఒక 2 యూనిట్స్ ఎక్కువగా పెట్టడం జరిగింది, కానీ ఏపీపీఎస్సీలో 3 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఇండియన్ సొసైటీ అనేటటువంటి టాపిక్ చదివేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్, తర్వాత రిలీజియన్, ఉమెన్ అండ్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్, చైల్డ్ లేబర్, ఇట్లా ప్రస్తుతం ఉండేటటువంటి కొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని మనము క్రాక్ చేస్తే సరిపోతుంది. అంటే ఒక టాపిక్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజబిలిటీ అనే టాపిక్ ఉంది మేడం, అంటే వికలాంగులు. ఈ డిజబిలిటీ అనేటటువంటి టాపిక్ను మన నోట్స్లో ఉన్నట్లుగా చదువుతూ ప్రెజెంట్ ఈవెంట్ మీద ఎక్కువగా దృష్టి పెడితే సరిపోతుంది. అదేవిధంగా చైల్డ్ లేబర్స్ ఉంది, బాల కార్మికులు. ఈ బాల కార్మికులు అనేటటువంటి టాపిక్ను చదువుతూ ప్రెజెంట్ ఈవెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. అంటే మిగతా సబ్జెక్ట్ లాగా ఇండియన్ సొసైటీ అనేది ఉండదు మేడం, ఎందుకంటే ప్రతిరోజు అప్డేట్ అవుతుంటుంది. అంటే ఈరోజు వచ్చినటువంటి పేపర్లో వచ్చిన అంశాలను బేస్ చేసుకొని కూడా రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేటివి కూడా ఫ్రేమ్ చేయడం అన్నది జరుగుతుంది. సో సార్ ఇప్పుడు బేసిక్గా ఈ మన మెరిట్ మైండ్స్లో ఈ సబ్జెక్ట్ని పిల్లలు అంటే ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా మీరు ఎలాంటి స్టెప్స్ని ఫాలో అవుతున్నారు? అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్లో ఇండియన్ సొసైటీ అనేటటువంటి సిలబస్లో మనకు 5 యూనిట్స్ ఉంటాయని చెప్పిన తెలంగాణలో. అయితే ఏపీపీఎస్సీలో 3 యూనిట్స్ అక్కడ ఉండడం జరుగుతుంది. అంటే కొన్ని సిమిలారిటీ ఉంటుంది మేడం. అంటే ఫస్ట్ యూనిట్కు, తర్వాత సెకండ్ యూనిట్కు, థర్డ్ యూనిట్కు ఎక్కడెక్కడైతే సిమిలారిటీ టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసుకొని ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ యూనిట్కి వెళ్తే మనకు క్యాస్ట్ అనేది ఉంటుంది. అదే సెకండ్ యూనిట్లో మళ్ళీ క్యాస్టిజం ఉంటుంది. 5th యూనిట్లో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పాలసీస్ గురించి ఉంటుంది. అంటే ఇవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పిల్లగాడికి ఈజీ వేలో
అంటే సులభంగా అర్థం చేసుకునే విధానంలో ఆయనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. అంటే ఫస్ట్ యూనిట్లో ఒక టాపిక్ చెప్పి మళ్ళీ సెకండ్ యూనిట్లో అదే టాపిక్ చెప్పి ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన కాన్సెప్ట్సే మళ్ళీ మళ్ళీ రావడం వల్ల పిల్లగాడు చాలా ఇబ్బందికి గురవుతుంటాడు. అందుకే ఈ 5 యూనిట్స్లో ఉండేటటువంటి ఈజీ టాపిక్స్ అన్నిటినీ, అంటే అన్ని టాపిక్స్ ఒక దగ్గర చేర్చి దాని గురించి ప్రెజెంట్ ఈవెంట్ మీద పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో సార్, ఇప్పుడు ఈ మెరిట్ మైండ్స్లో పిల్లలకి అంటే లైక్ ఎవరైతే సోషల్ సబ్జెక్ట్స్ అని అంటే వాళ్ళకి రెగ్యులర్గా ఏం జరుగుతుంది అన్నది కూడా అవగాహన ఉండదు. ఇప్పుడు మనకి ఇవాళ జరిగినటువంటి ఇష్యూని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అంటే లైక్ వాళ్ళు ఎగ్జామ్ రాసేంత వరకు కూడా దాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ క్లాసెస్ వింటూ అదేవిధంగా క్లాసెస్లో కొన్ని ఇప్పుడు ఒక టాపిక్ చెప్పినాం అనుకోండి, ఒక టాపిక్లో దాదాపుగా 4 పేపర్స్ 5 పేపర్స్ ఒక టాపిక్ రాయిస్తే ఆ 5 పేపర్స్ను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ టేబుల్ కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాటికి సంబంధించినటువంటి కోడింగ్ సిస్టమ్ కానీ ప్రెజెంట్ ఈవెంట్కి సంబంధించిన అంశాలను ఈజీ వేలో గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంటే స్పెసిఫిక్గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలను కోడింగ్ విధానంలో క్లాసెస్ అనేది ఉంటుంది. అంటే ఎక్కడ కూడా పిల్లలకు బోర్ రాకుండా ప్రతి దానికి కూడా కోడింగ్ సిస్టమ్ ఉంటుంది మేడం. కోడింగ్ సిస్టమ్ ద్వారా ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు అనమాట.